అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? ప్రియులారా, దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. సృష్టికర్తను ఎరుగక విగ్రహారాధన చేస్తున్న అబ్రాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాము దేవుని మాటకు లోబడినాడు. అది అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, అబ్రహాముగా దీవించబడుతూ వచ్చాడు. అబ్రహాము జీవితంలో అసాధ్యమైన కార్యమును దేవుడు జరిగించి ఇస్సాకును బహుమానముగా వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేని గురించి అయినా నీవు ఆలోచించి ఇది నీకు అసాధ్యం అనుకుంటున్నావా? దేవుడు నిశ్చయముగా నీ యందుండి నీ కార్యమును సాధ్యపరుస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు. ఆయన యందు విశ్వాసముంచుము. ప్రార్థన. ప్రభువా, మా ప్రియుల తలంపులను వారు తలంచిన కార్యములను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.